అందరికీ మళ్ళొక్కసారి అయితే రెడీ చలో చలో రెడీ ఎక్కడికని అనుకుంటున్నారా? చెప్తాను తప్పకుండా. ఇప్పుడైతే అమ్మవారికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే శారీ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది అమ్మవారికి. ఇద్దరైనా హాయ్ చెప్పా ఇద్దో శారీ వచ్చేసి అమ్మవారికి చాలా రోజులు అయిపోయింది, పెట్టాలి కదా. అందుకని అమ్మవారు వెళ్ళేసేద్దాం అంటున్నారు, కానీ వెళ్ళకోకుండా ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి అన్నట్టు. మా వారైతే పూలు అయితే తేవడానికి అయితే వెళ్ళారు అమ్మవారికి. ఇంకా పూలు మొత్తం అన్ని శారీ అంతా రెడీ చేశాను. ఏమేమి తీసుకెళ్తున్నానంటే కొంచెం బియ్యం, బ్యాళ్ళు, కొంచెం బెల్లం, అలానే శారీ. ఎన్నో రోజులు నా కళ అయితే నెరవేరబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి ఒక శారీ ఇవ్వాలి అనేది నా ఆలోచన ఉండే, కానీ దాంతోపాటు ఒక వెండి ఉయ్యాలు కూడా ఇద్దాం అనుకున్నా. కానీ సైలెంట్ వెండి ఉయ్యాలు కూడా ఇద్దాం అనుకున్నా, కానీ సర్లేండి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ శుక్రవారం అలా ఇవ్వచ్చు అని మా వారు అన్నారు. కాబట్టి జస్ట్ ఇప్పుడు శారీ ఒకటి తీసుకెళ్తున్నా, చూపిస్తా చూడండి ఏమేమి తీసుకెళ్తున్నా అని. టెంపుల్కి అయితే ఇదో పూలు అయితే తెచ్చారు మా వారికి, అమ్మవారికి కూడా పెట్టా. ఇదో మా చెట్లో ఒక పువ్వు అయితే పూసింది, దాన్ని కూడా అమ్మవారికి అంకితం చేసేస్తున్నా చూడండి. ఎందుకంటే లక్ష్మీదేవికి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు లక్ష్మీదేవికి పూలు పెడుతూ ఉండాలి. ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నా చక్కగా. 3 అంటే అది 3 చెప్తారు కదా, బక్సెలతో 3 బక్సెలు బియ్యం అయితే వేసుకున్నా. కొన్ని బ్యాళ్ళు అయితే వేసుకున్నా అమ్మవారికి. ఇదో ఇలా బెల్లం కూడా ఒకటి తెప్పించాను, దేవుడికి మాత్రం సపరేట్ కదా. అలానే ఇందులోకి పసుపు, కుంకుమ, ఇదోండి ఆకు, ఒక్క మొత్తం ఒక కవర్లోకి పెడుతున్నా. ఇదో 20 రూపాయలు దక్షిణం కూడా పెడుతున్నా దేవునికి. ఒక టూత్గడ్డి పట్లం, అలానే పూలు, అలానే ఒక టెంకాయతో పాటు నేను తెప్పించిన చీర అయితే ఏదైతే ఉందో ఎన్ని రోజులు అయిపోయిందో ఈ శారీ తెప్పించి. అస్సలు ఎలా తెప్పించానో సేమ్ అలానే ఉంది. అసలు దాన్ని కొంచెం ఇలా కూడా తాకలేదు నేను, ఎందుకంటే అమ్మవారికి ఆయన తెప్పించా కాబట్టి అలానే ఉంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారికి అయితే తీసుకెళ్తున్నా. ఎప్పుడైతే అన్నీ వేసేసుకొని ఈ బ్యాగ్లో అయితే మొత్తం నింపేసుకున్నాను మొత్తం అన్నీ. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎవరెవరంటే నేను, నా తమ్ముడు, మా వారు, నా కొడుకు, నా చెల్లెల కొడుకు అనమాట. మంచిగా అయితే వెళ్ళేసి వస్తాము. మ్యాక్సిమం మా వారికి కొంచెం వీడియో తీయమని చెప్తా, అది వాళ్ళ ఇంట్రెస్ట్. నేనైతే కొన్ని క్లిప్లు అయితే నేనే తీస్తే యాడ్ చేస్తాను, ఓకేనా. టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం. చూసారా, మంచిగా దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రెడీ అయ్యి అయితే వెళ్ళాము. చాలా రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడైతే ఆ టైం అయితే వచ్చేసింది. నేను, నా కొడుకు, నా చెల్లె కొడుకు, నా తమ్ముడు. నా తమ్ముడు ముందర అయ్యాక బ్యాగ్ పట్టుకుంటా అన్నాడు పాపం. ఇంకా బరువు మోస్తున్నా కదా, అందుకని వాడు కూడా ఇప్పించుకున్నాడు. ఇక టెంపుల్కి అయితే వచ్చేసాం. పంతులమ్మ అయితే ఇలా నా కోసం ఉండింది శారీస్ మొత్తం అన్నీ ఇచ్చేసాను తనకి. బాబుని కూడా కొద్దిసేపు కింద వేసాను. బాబు పుట్టినప్పుడు ఇంకా 2వ సారి వెళ్ళడం. ఎప్పుడు ఎక్కువ వెళ్తుంటే కానీ నేను ఈ దేవాలయంకి, బాబు పుట్టినప్పుడు ఇంకా 2వ సారి. అందుకని నేను ఇక ఇప్పుడైతే వెళ్ళి అక్కడ పనుకోబెట్టేసాను బాబుని మంచిగా. మా దేవత తల్లి నన్ను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నాకు ఎంత టైంలో కూడా నాకు తోడుంది మంచిగా. నిజంగా నాకు అన్నీ తనే. అమ్మ తర్వాత నాకు అమ్మ జన్మనిచ్చింది. కానీ నాకు నిజంగా ఏం కష్టం వచ్చినా మా అమ్మవారితోనే చెప్పుకుంటాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంతే, అంత ముడుపు అయితే కట్టేసి పెట్టేశాను. అంత ఇష్టం అమ్మవారు అంటే నాకు. ఇది శారీ అయితే ఇచ్చాను కదా, మంగళవారం మళ్ళీ రండి శారీ అయితే కడతాను అనింది. మార్నింగ్ శారీ ఇచ్చింటే కడుతుంటే కదమ్మా, ఇప్పుడు కట్టలే కాదు కదా అనింది. సరేలే మంగళవారం కట్టింటాను అనింది. సరేలేమా, ఇగో నేను వస్తాను, వచ్చి టెంకాయ కొబ్బరికాయ అయితే కొట్టుకొని వెళ్తాను అన్నాను. ఇక నేను బాబు ఇక అమ్మ వాళ్ళు ఆడుకున్నట్లు ఆడుకుంటున్నాము అమ్మవారి టెంపుల్లో. అందుకని మంచిగా నేను కూడా కొంచెం అమ్మవారు కూడా కొంచెం వీడియో అయితే తీయండి అన్నాను. ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం గాలివాన లేసింది చూసారా, గాలివాన ఫుల్. ఇంటికైతే వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చూడండి ఎలా ఉంది, మేఘాలన్నీ కమ్ముకొని స్టార్ట్ అయిపోయాయి అన్నమాట వర్షం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ అయిపోయింది.
చాలా ప్రశాంతంగా అయితే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నా ఇంటికి వచ్చి. టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయితే అవుతున్నాను. ఎందుకు అంటే వర్షం చాలా పడుతుంది చూసారా, బయట తడుచుకుంటూ వచ్చామన్నమాట. అస్సలకి బాబు అయితే ఫుల్గా తడిచేస్తారని భయం వేసింది. గాలి వాన ఎక్కువ లేచేసింది. ఇక్కడ టెంపుల్ దగ్గర మంచిగానే దర్శనం అయితే అయ్యింది, కానీ ఎవరు లేరు, ప్రశాంతంగా మేమే ఉన్నాం. ఎప్పుడు వెళ్ళినా గందరగోళం ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే. కానీ ఈరోజు అలా కాదు, మంచిగా వెళ్ళగానే మంచిగా రిసీవ్ కూడా చేసుకొని మంచిగా శారీస్ అన్నీ ఇచ్చాము. మంచిగా పూజ కూడా చేసేసింది. నేను ఎప్పుడు వెళ్ళినా అస్సలు పూజ చేస్తుంది అమ్మవారు అనమాట. తను ఉండకపోతుండే, ఏదో ఒక పని మీద వెళ్తుండే. ఈసారి అయితే పాపం నా లక్ అనుకుంటా ఉండింది, మంచిగా పూజ అంతా చేసేసింది. నేను కూడా ఒక చిన్న అదేమంటారు, కొంచెం అమ్మవారికి చాలా మొక్కులు ఉన్నాయి, అవన్నీ ఎలా ప్రాసెసింగ్ ఎలా అని ఈరోజు కనుక్కున్నాను. అంటే బాబు పుట్టెంటుకలు అయిన తర్వాత ఒకటేదో పెద్దగా గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేయాలనుకున్నా అమ్మవారికి. అందుకని అడిగాను. అమ్మవారు పూజ చేస్తారు కదా పంతులమ్మ, ఏం కాదులేమో నువ్వు రామ చూసుకుందాము, ఇంకా ఏం కాదు నువ్వు ఉన్నా కదా అనింది. అంటే మాకంటూ ఇంకా నేను మా వారే కదా, అందుకని దాని గురించి పూజలు కొంచెం కష్టము. ఎంత ఫాస్ట్గా వర్షం పడుతుందో చూడండి, అసలు మామూలుగా రఫ్ పడిస్తూ ఉంది వర్షము. ఇంకా ఒక 5 minutes లేట్ అయినా కూడా మేము కూడా చిక్కిపోయిన వాళ్ళ వానకి. చూపిస్తా బ్యాక్ సైడ్ ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా పడుతుంది వర్షం, చూసారా, కనిపిస్తుందా? ఇంకా కొద్దిసేపు ఉండింటే మాకు కూడా చిక్కిపోయే వాళ్ళం. ఎలాగో ఇంటికి చేరేసుకున్నాము. మామూలుగా పడడం లేదు, ఉరుముతుంది, గాలి వాన లేచింది. ఏందో మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చామని నాకు కూడా తెలియదు. ఇంట్లోకే వస్తున్నాయి అన్నమాట చినుకులు. అయితే ఇలా రికార్డ్ చేయడం కూడా తప్పే, ఎందుకంటే ఉరుములు వచ్చినప్పుడు మన మొబైల్కి నీట్గా లాగేస్తుంది అనమాట. అలా ఉంటుంది ఉరుములు అంటే, అంత పవర్ఫుల్ ఉరుములకి. నేను ఏమంటే ఇంకా చిన్నవాన కదా అని షూట్ చేస్తున్నా అంతే. చాలా చూడండి ఎలా మించుతుందో, అలా మించుతుందన్నమాట. అమ్మో, కరెంట్ కూడా పోయేటట్టుంది. తీనా ఇదండి మా వాడింటికి రాగానే అల్లరి పెడుతున్నాడు. నాకు మొబైల్ అంటున్నాడు, నేనైతే ఇవ్వడం లేదు. ఏమది ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని ఇంకా నా తమ్ముడికి బైక్ తెచ్చినప్పుడు మా అమ్మ చెప్పిందంట, అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టించుకోరా అని. వాడు ఏంటి ఎక్కడుంది అక్కయ్య అని. నేను వెళ్ళే టైంకి వచ్చాడు. మేము ఎక్కడికి అక్కయ్య, బయలుదేరి రోజు ఒక్కొక్క ట్రిప్ నువ్వు అన్నాడు. అమ్మవారికి వెళ్తున్నారా అంటే, నేను వస్తాను అక్కయ్య, ఎక్కడుంది ఆ టెంపుల్ ఎక్కడుంది అన్నాడు. ఇన్ని రోజులు ఉన్నాడు కానీ మనకి ఒక్కరోజు కూడా టెంపుల్ ఏంటి అని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకా నేను రెడీ అవుతుంటే అక్కయ్య నేను కూడా వస్తాను అక్కయ్య అన్నాడు. మా అమ్మ చెప్పిందంట బైక్ తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించుకోరా అని. కానీ మనకి టెంపుల్ తెలియదు కదా, సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు నేను బయలుదేరాను కదా, నాతో పాటు వచ్చాడు. మంచిగా వాడు మా చెల్లె కూతురు కొడుకు కూడా వచ్చాడు. నేను మా వారు నా కొడుకు వెళ్ళాము. నా కూతురు అయితే రాలేదు. వర్షం చాలా బాగా పడుతుంది మంచిగా, అప్పుడు కంటే ఇప్పుడు చూడండి ఎలా పడుతుంది. సౌండ్ చూసారా ఎంత పెద్ద సౌండ్ వస్తూ ఉందో వర్షానికి, అంత ఫాస్ట్గా సౌండ్ వస్తూ ఉంది. వర్షం కూడా చూడండి ఇక్కడికే పడుతుండే చినుకులన్నీ. ఇంకొద్దిసేపుకి ఇది మొత్తం నేలమట్టం అయిపోతుందేమో, నాకు కూడా తెలీదు. ఇలా ఉంది. గాలివాన అయితే చాలా స్పీడ్గా లేచేసింది. ఇలా ఉంటుంది. మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళాము. మా వారైతే ఇంకా పాపం ఇంటికి వచ్చినాక ఇంకా ఇలానే చూస్తున్నారు, ఏంటో మళ్ళీ తిను అని. అలా ఉంటుంది. మంచిగా దర్శనం అయితే అయ్యాయి. ఇంకా ఈ మంత్ వెళ్ళాలి, ఒక 12వ తారీఖు అలా వెళ్ళి అమ్మవారికి ఒక ఉయ్యాల ఇస్తానని మొక్కున్నా. అది కూడా చూపిస్తాను తెచ్చిన తర్వాత మీకు కూడా. ఇంకా 2 అయితే ఉన్నాయి అమ్మవారికి మొక్కులు, అవి 2 తీర్చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాబుకు పుట్టెంటుకలు తీయించాలి. ఇంకా అక్కడొకటి ఉంది. ఇంకా చాలా మొక్కున్నాను అనమాట. ఎందుకు ఇన్ని మొక్కున్నాను అని అడగొచ్చు. అబ్బాయి పుడతాడంటే అన్ని మొక్కున్నా, నన్ను అబ్బాయి పుట్టాలా అని. తిరుపతికి కూడా మొక్కున్నా, గుండు కొట్టేసాను నా కొడుక్కి అని. ఒక 3 years వచ్చినప్పుడు కాలినడకలతో వస్తా అని మొక్కున్నా. అక్కడికి వెళ్ళాలి. కర్ణాటకలో ఒక శ్రీ మంజునాథ టెంపుల్ ఉంది, అక్కడ కూడా మొక్కున్నా.
అక్కడికి కూడా ఒక 4 ఇయర్స్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. మళ్ళీ బ్రహ్మం గారు తెలుసా? ఎవరికైనా బ్రహ్మం గారు తెలిసినట్టు నాతో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. బ్రహ్మం గారికి కూడా మొక్కున్నా. ఫస్ట్ నా కూతురికి బ్రహ్మం గారికే ఇచ్చాము వెంట్రుకలు. అంటే నాకు తెలీదు ఫస్ట్ అని, అందుకని ఇంకా బ్రహ్మం గారికే గుండు కొట్టించాము. ఇప్పుడు అబ్బాయి కదా, ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవునికే చేయాలి. అప్పుడైతే ఏదో ఒకటి అయితే చాలు, పుట్టెంటుకులే బ్రహ్మం గారికి ఇస్తానని మొక్కున్నా. ఇప్పుడైతే ఇంకా మా దేవునికే ఇవ్వాలి కంపల్సరీగా. ఎన్ని దేవుడు మొక్కున్నా అనమాట. ఓకేనా? అందరికీ బాయ్ అండి. మంచిగా దర్శనం అయితే చేసుకున్నా. మీరందరూ బాగుండాలని కూడా మంచిగా కోరుకొని అయితే వచ్చాను.